తెలంగాణ ప్రభుత్వం నేటి నుండి ప్రారంభించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చిట్యాల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొని పట్టణ ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ చెప్పినట్టుగా పరిశుభ్రత అనేటువంటిది చాలా అవసరం. ఇది సీజనల్ వ్యాధులకు వచ్చేటువంటి సమయం. ఇప్పటికే చాలా దగ్గర చికెన్ గున్యా, డెంగ్యూ రెండు వ్యాధులతోనే హాస్పిటల్లో చాలా మంది అనారోగ్య బాధితులంతా ట్రీట్మెంట్ చేసుకుంటారు. వీటికి ప్రధానమైనటువంటిది దోమలే కారణమైనటువంటి విషయం మీకు మనకు అందరికీ తెలుసు. కానీ వాటిని లేకుండా చేసుకునేటువంటి కార్యక్రమం మన చేతుల్లో ఉంది. పర్యావరణాన్ని రక్షించుకునే కార్యక్రమం కూడా మన చేతుల్లో ఉంది. ఇంట్లో వచ్చినటువంటి కసుపు తీసుకుపోయి మోగిలేస్తాం. ఇంటి ముందర మోగిలే మనం దూరం పడతాం. అవేమైతే నీళ్ళు ఎక్కడెక్కడ నిలిచిపోతాయి. ఆ దోమలు గుడ్లు పెడితే దోమలు అయితే మళ్ళీ మనమే కరుస్తాయి, మళ్ళీ మనమే దవాఖానకు. కాబట్టి అటువంటి పరిస్థితులు లేదు. బజార్ మనది కాదనో, ఈ మురికాలం మనది కాదనుకుంటే మాత్రం నష్టపోయేది అందరూ అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా చేసే డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ మనం చేస్తూ ఉంటాం. అయినా వాటిని సక్రమంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కొంతవరకు గతంలో చేపట్టినటువంటి అధికార కార్యక్రమం కొంత సక్సెస్ అయ్యింది. ఇంకా కూడా చెట్లను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా పండ్ల మొక్కలను, పూల మొక్కలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరంతా భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు. కాబట్టి మీరంతా కూడా మీ తల్లిదండ్రులు చెప్పాల్సిన దాంతో పాటు మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని, ఈ స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ 5 రోజుల పాటు గ్రామాల్లో ఉండేటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే పెట్టుకున్నటువంటి ఈ 5 రోజులతోనే ముగించుకోదు. మిగతా 360 రోజులు మనం చేసుకోవాలి. ఈ 5 రోజులు అనేటువంటి అవేర్నెస్ కల్పించడానికి, మీరు స్ఫూర్తి నింపడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. మిగతా రోజులన్నీ మనం కాపాడుకోవడానికి, మనం పరిశుభ్రంగా ఉండడానికి